అద్భుతంగా బొమ్మ గీశాడే. మనిద్దరం మాట్లాడాలి ఇప్పుడే. ఏ జేబులో పెట్టుకునే ససిలో ఇంకోటి గీసేస్తావా? వస్తున్నా. నువ్వు మొదటిసారి జేడ్ ప్యాలెస్ కి మెట్లెక్కుతూ వచ్చిన సందర్భం గుర్తుందా? నేను ఇలా మర్చిపోగలను. పైకి వెళ్తాను నేను కల్లో కూడా అనుకోలేదు. అవును, కానీ పట్టుదలతో సాధించావు. అలాగే ఇప్పుడు మరోసారి ఆ విధిరాత నీ జీవిత ప్రయాణంలో మరో మెట్టెక్కమని పిలుస్తోంది. మరో మెట్ట? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉన్న మెట్లన్నీ ఎక్కేశాను కదా, ఇంకేమున్నాయి? ఇప్పుడు సమయం వచ్చింది. నీ వారసుని నువ్వు ఎన్నుకోవాలి. వారసుడితో అవసరం ఏంటి? నువ్వు ఎన్నుకునే వారసుడే నీ తర్వాత డ్రాగన్ యోధుడవుతాడు. అయ్యా, అర్థమైంది. జోక్ చేశారు. ఎందుకంటే నేనే కదా డ్రాగన్ యూతుని. ఆగండి. మీ ఉద్దేశం ఇకపై నేను డ్రాగన్ యూతుడి స్థానంలో ఉండటం లేదా? అవును. అయితే మరి నా స్థానం ఏంటి? ముందు నీ వారసుని నువ్వు ఎన్నుకోవాలి. తర్వాత నువ్వు మొత్తం కంఫులోని అత్యున్నత స్థానానికి వెళ్తావు. శాంతిలోయ మొత్తానికి ఆధ్యాత్మిక గురువుగా. కానీ నాకు దాని అర్థం కూడా తెలియదు. ఆ స్థానంలో ముందు మాస్టర్ ఊగ్వే ఉండేవారు. అందరికీ విజ్ఞానం పంచుతూ శాంతిలోయను పర్యవేక్షించాలి. వాళ్ళ జీవితానికి స్ఫూర్తినివ్వాలి. మాస్టర్ నాకు ప్రమోషన్ ఇస్తున్నారు, సంతోషమే. కానీ ప్రస్తుతం నేను డ్రాగన్ యూతుడి స్థానంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. డ్రాగన్ యోధుడి స్థానంలోనా? ఇప్పుడు నీ చేతిలో ఏముంది? చిన్న కుకీయా? మరో చేతిలో ఇదొక విజ్ఞాన దండం. అది నీకు స్వయంగా మాస్టర్ ఊగ్వే గారు రెస్టారెంట్ తెరవమని ఇచ్చారనుకుంటున్నావా, లేక ఫోటోలకు ఫోజు ఇవ్వడం కోసమా? ఏ విషయం నాకు స్పష్టంగా చెప్పలేదు కదా. ఊగ్వే విజ్ఞాన దండ విషయంలో నిన్ను నమ్మారు. ఆయన అడుగుజాడల్లో వెళ్తావని విశ్వసించారు. నువ్వున్న స్థానం కన్నా ఉన్నతంగా ఎదగాలని ఆశించారు. అయితే దీన్ని మీరు తీసుకోండి. వద్దు, ఊగ్వే ఆ బాధ్యత నాకు ఇవ్వలేదు. ఊగ్వే గారి వారసుడవడం అనేది నా తలరాతలో లేదని నేను అంగీకరించాను. ఆ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు. నిజంగా మీలో బాధ కనిపిస్తుంది. నీ మాటలోనే బాధ కనిపిస్తోంది. నాకే బాధ లేదు. మీరు బానే ఇది ఉన్నారు. నీకు గొప్ప గౌరవం. ఊగ్వే నిన్ను తన వారసుడిగా ఎన్నుకున్నారు. అందుకే ఇప్పుడు నువ్వు నీ వారసుని ఎన్నుకోవాలి. మాస్టర్ చీఫ్, నా సత్తాకి సరిపడ స్థానం ఏంటో ఇన్నాళ్ళు కనిపెట్టాను. ఇప్పుడు దాన్ని కూడా మీరు నాకు దూరం చేస్తున్నారా? ఎవరు ఏది దూరం చేయడం లేదు పో. మార్పు అనేది ఎప్పుడూ మన తలరాతలో భాగం మాత్రమే. కానీ నేను మళ్ళీ నా సత్తా చూడు అనలేను. నా ఉద్దేశం నీ ఆట కట్టు అనే డైలాగ్. దయచేసి మీ మాటకి ఎదురు చెప్తున్నాను అనుకోవద్దు. నాకు విజ్ఞానం పంచడం, స్ఫూర్తినివ్వడం అస్సలు తెలీదు. నాకు తెలిసింది రెండే విషయాలు. విలన్స్ ని కొట్టావా, ఎనిమీస్ ని కనిపెట్టావా. కానీ మీకు నిజాయితీగా చెప్తున్నాను, శత్రువులను కనిపెట్టడంలో నేను చాలా వీక్. అంటే నిప్పులు కక్కే ఆ మొసలి పేరేంటి? దాని పేరు స్టీవ్ అనుకుంటా కదా. నువ్వు మన లోయలో శాంతి నెలకొల్పడానికి ఎన్నుకోబడ్డావు. శత్రువుని చిత్తకొట్టడమే కాదు, శాంతి కోసం ఇంకా చాలా మార్గాలున్నాయి. అవును ఉంటాయి, కానీ అవి అంత సరదాగా ఉండవు. ప్లీజ్, డ్రాగన్ యూతుడిగా ఉండటం ఒక్కటే నాకు తెలుసు, అదే నా ఉనికి. ఇక మీద కాదు, శాంతిలోకి ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు కావాలి. అందుకే మాస్టర్ ఊగ్వేని ఎన్నుకున్నారు. ముందు నువ్వు పోటీదారుల్ని పరీక్షించాలి. రేపు ఉదయం నుండి. పోటీదారుల? నాకు అస్సలు అర్థం కాలేదు. ఫోర్స్ అదిరిపోయింది కదా. మాస్టర్ పో గారు ఇప్పుడు కాబోయే డ్రాగన్ యోధులెవరో ఎన్నుకుంటారు. అందరూ గొప్ప పోటీదారులే. ఇప్పుడు నా వేరే నిర్ణయం తీసుకుంటుంది. ఒక నిమిషం. ఏం జరుగుతుంది ఇక్కడ? కొత్త డ్రాగన్ యోధుడు మళ్ళీ నేనే.